గురువుగారు, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని అంటారు. మరి అటువంటి ఉల్లిని పండగ వేళలో కానీ, నివేదనలో కానీ, వ్రతాల్లో కానీ ఎందుకు వాడరు? అన్నదుష్టం త్రివిధం అనే ఒక ప్రమాణం ఉంది. భీష్ముడు ధర్మరాజుకు అనేక ధర్మాలను అనుశాసనిక పర్వంలో వివరిస్తాడు. అంపశయ్య మీద ఉన్న భీష్మాచార్యుల వారు ధర్మరాజుకు అనేకం చేసిన ఈ నీతిపరమైన బోధనలలో అన్నానికి సంబంధించిన నియమావళులు మనకు కానవస్తాయి. అన్నదుష్టం త్రివిధం అని ఆపస్తంభుడు కూడా గృహ్య సూత్రంలో చెప్పి ఉన్నాడు. అన్నం 3 విధాలుగా దౌష్ట్యం అంటుంది శాస్త్రం. దుష్టత్వం అన్నం ఇదేమిటండి? అన్నానికి దుష్టత్వం ఉంటుందా? పదార్థం వచ్చింది తిన్నాం అంటారు. తిన్న పదార్థం కొంత గుణాన్ని కలిగి ఉంటుంది. జామకాయ జామ గుణం, మామిడికాయ మామిడి గుణం, మామిడి పండు గుణం. కాయ పండుగా మారగానే గుణం మారిపోయింది. అలాగే పదార్థం కూడా పాత్రను అనుసరించి గుణాన్ని పొందుతుంది. సాంబార్ చేసే పాత్రలో సాంబారే చేయాలి. పాలు కాచితే ఆ పాలు ఒక్కొక్కసారి పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. అంటే ఇది పాత్ర దుష్టం. ఏ పదార్థానికి సంబంధించిన పాత్ర ఆ పదార్థానికే చెందిందిగా భావించాలి. వంట చేసే వ్యక్తి తన మనసులో ఉండే వివిధములైన ఆలోచనలతో ఆ వంట చేస్తూ ఉంటాడు. వంట చేసే వ్యక్తిని అనుసరించి పదార్థానికి గుణం ఏర్పడుతుంది. ఒకే పదార్థం ఇల్లాలు చేస్తే ఒక రుచి, తల్లి చేస్తే ఒక రుచి, సోదరి చేస్తే ఒక రుచి, తాను చేస్తే ఒక రుచి. పదార్థాలన్నీ అవే, మేళవించే విధానాలు అవే. ఒక 10 కాయల మామిడికాయ ముక్కలకి 1 కిలో నూనె, అలాగే 1/2 కిలో ఆ పైన కారం పొడి, 1/2 కిలో ఆవాల పొడి, ఇలా వేసే ఒక కాంబినేషన్ ఉంటుంది. ఇది ఎవరు వేసినా అదే పచ్చడి రావాలి కదా, రాదు. ఆ చేసే వ్యక్తిని అనుసరించి పదార్థం మారుతుంది. ఇది వ్యక్తి దుష్టం, పాత్ర దుష్టం, వ్యక్తి దుష్టం. 3వది స్వభావ దుష్టం, అంటే వస్తు దుష్టం, ఆ పదార్థానికి సంబంధించిన దుష్టత్వం. ఉల్లిపాయ మనలో కొంత ఉద్రేకాన్ని పెంచే స్వభావం కలిగి ఉంటుంది. భూమిలోన పెరుగుతుంది కనుక ప్రాచీనులు భూమిలోన పెరిగేటటువంటి ఆలుగడ్డలు, ఉల్లి, దుంపగడ్డలు ఇలాంటి వాటిని ఎప్పుడు పడితే అప్పుడు సంవత్సర కాలం అంతా కూడా స్వీకరించేవారు కాదు. పదార్థానికి ఒక కాల నియతి ఏర్పడినప్పుడు బాగా వర్షం కురిసింది, జలుబు చేసింది, ఆ రోజు ఉల్లిపాయ పచ్చడి. ఆ రోజు ఒక వ్రతం, ఆ వ్రతానికి తదియ అన్న పేరు, అట్ల తదియ అన్న పేరు. ఆ రోజున ఉల్లిపాయ పొడి స్వీకరించాలి, ఉల్లిపాయ పులుసు స్వీకరించాలి. ఇతర రోజులలో కాదు సుమా. మాఘమాసం దశమి తిథి కంద పచ్చడి చేయాలి, ఆ రోజు కందగడ్డ తినాలి, మిగతా రోజుల్లో తినకూడదు. అలా పదార్థానికి సంబంధించి ఒక నియమాన్ని చెప్పిన ప్రాచీనులు భూమిలోన పెరిగేటటువంటి ఈ పదార్థాలను అధిక భాగం వర్జించారు, తినకూడదు అన్నారు. నేటికి ఈ ధర్మాన్ని జైన ధర్మావలంబులు పాటిస్తారు. జైన ధర్మంలో భూమిలోన పెరిగేటటువంటి పదార్థం దేన్ని కూడా వాళ్ళు భోజనాలలో స్వీకరించరు. ఖచ్చితమైన నియమం. అనారోగ్యం కలిగింది కదా, ఆరోగ్యం కుదిరే నిమిత్తమై మాత్ర వేసుకోవాలి. టేబుల్ మీద అలా ఉంది, భవిష్యత్తులో నాకు జ్వరం వస్తుంది కనుక ఈ మాత్ర ఇప్పుడే వేసుకుంటే కడుపులో ఎక్కడో పడి ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు ఈ మాత్ర పనిచేస్తుందిలే అని మనం మాత్ర వేసుకుంటామా? లేదుగా. కనుక ఉల్లి చేసిన మేలు తల్లి అనే ఆ మాట వింటే జ్వరం వచ్చే సందర్భాల్లో ఉల్లిపాయను వినియోగించాలి, అంతేగాని సంవత్సరం అంతా కాదు. ఇలా అర్థం చేసుకోవాలి.